ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। ఈరోజు గోసేవా కార్యక్రమం 227వ సేవా కార్యక్రమము. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ ఆర్యన్ తేలపురంలో వెంకటలక్ష్మి గారు ఈరోజు గోగ్రాసం దాతగా సహకరించినందుకు వారికి వారి కుటుంబానికి అమ్మవారికి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే సభ్యులు పాల్గొన్న సభ్యులందరికీ కూడా గోమాత ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మన వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ వారి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా మన క్లబ్ సభ్యులచే సేకరించబడిన ఇప్పటి బియ్యం కార్యక్రమాన్ని మన బాంబే కాలనీలో ఉన్న మాతృదేవోభవ ఆశ్రమానికి ఇవ్వడం జరిగిందండి. వారందరూ కూడా చాలా సంతోషంగా వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, గోధుమ పిండి ఇలా వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాతృదేవోభవ టీంకి మన వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మన సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. గుప్పుడు బియ్యం ఒక మనిషికి ఆకలి తీరుస్తుంది. అది దాదాపు 20 సంవత్సరాల కింద కూడా అది నేను కూడా చేశాను. వాసవి మహిళా మండలి తరపు నుంచి గుప్పుడు బియ్యం కలెక్షన్ చేసి ఇన్ఫెక్టెడ్ ఎఫెక్టెడ్ అంటే హెచ్ఐవితో జీవిస్తున్న వారికి, అలాగే టీబీతో ఉన్న వారికి, టీబీ జబ్బుతో ఉన్న 6 నెలల వరకు వాళ్ళకి ఫుడ్ జరగదు. అలాంటి టైంలో మన వాసవి చిన్నపాటి విద్యా గారు కూడా ఈ సంకల్పం చేశారు. ఆ రోజు నేను హిందీ పేపర్లో కూడా ఉన్నాను. ఆ బియ్యాన్ని కలెక్షన్ చేసి ఇలాంటి అబాజులు అనాథులతో పాటు మన హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అంటే ఒక ఫ్యామిలీ తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఆ రోజులో 2004లో. అలాంటి టైంలో నేను ఆ రైస్ని కలెక్షన్ చేసేవాడిని. కండ్రిక, సింగనగర్, రాధానగర్, రాజీనగర్, ఎలిబేస్ నగర్ మొత్తం బియ్యం కలెక్షన్ నెలకు వచ్చేసి 300 కేజీలు కలెక్షన్ చేసేవాడిని. ఆ 300 కేజీలు ఎవరెవరికి ఇవ్వాలనేది ఏరియాని బట్టి కలెక్షన్ చేసేవాళ్ళు. 15 కిలోలు ఇచ్చేవాళ్ళం. ఆ భోజనం తిని ఈ రోజు కూడా చక్కగా ఉన్నారు. వారికి అంత అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజేషన్ కనిపెట్టిన వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వాసవి మహిళా మండలి నుంచి కూడా అలాగే ఈ ఆర్గనైజేషన్ వాసవి